డిపార్ట్మెంట్కి అవసరమైతే అప్పుడు వాళ్ళు నిద్రలో కూడా లేచి వెళ్లి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాతా శిశు సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ స్కీము ఈ రోజు అన్ని రకాలైనటువంటి సేవలు ఆశా వర్కర్లతో చేపిస్తా ఉన్నారు. అలాగే మీ ప్రాంతాల్లో మనం ఎలా కార్మిక వర్గాన్ని ఆత్మహత్యలు మీ చర్చల్లో పాల్గొండి. అదేవిధంగా ఇందాక జ్యోతి గారు చెప్పారు, మనం రాజకీయంగా చేయటం కాదు, మన సెల్ ఫోన్ లో సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కీమ్ ఏర్పడి 20 ఏళ్ళు అవుతున్నా ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్లని కార్మికులుగా గుర్తించడం, కనీస వేతనాలు చెల్లించాలనే దిశగా ఆలోచన చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలు చెల్లించే వరకు పోరాటం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పిఎస్సీ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ స్టడీ సర్కిల్స్ లో పాల్గొవాల్సిన అవసరం ఉంది. మన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని విషయాలు తెలియజేస్తూ ఈ మహాసభను ప్రారంభించడానికి అవకాశం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి మీకు అందరికీ ధన్యవాదాలు. జిల్లా మహాసభ జరుగుతా ఉంది. ఈ జిల్లా మహాసభల్లో రాబోయే కాలంలో జరిగేటటువంటి పోరాటాలకి ఈ మహాసభ గీట్రాయి కాబోతా ఉంది. ఇక్కడ చేసేటటువంటి నిర్ణయాల ప్రకారం రాబోయే కాలంలో ఆందోళన పోరాటాలు చేయబోతా ఉన్నాం. స్థానికంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో సెంటర్లో కూర్చోవాలని, రికార్డులు రాయాలని, సంతకాలు పెట్టాలని, లేకపోతే సెంటర్లు క్లీన్ చేయించాలనే పద్ధతిలో వేధిస్తా ఉన్నారు. ఆ పని చేయకపోతే ఇబ్బంది పడుతున్నారు. సెంటర్ తాళాలు వెల్నెస్ సెంటర్ లో అందరికంటే ముందే వచ్చి తాళాలు వేయడం, తాళాలు తీయడం, ఎలాంటి సంబంధం లేనటువంటి పనులన్నీ కూడా చెప్తా ఉన్నారు. అందరూ పెత్తనం చేసేవాళ్ళు అయిపోయారు. ఈ రోజు ఆశా వర్కర్ కి పక్కనే వెల్నెస్ సెంటర్ ఉండగానే బాక్స్ తీసుకుని వచ్చి ఇక్కడ తినమనే పద్ధతిలో వేధిస్తా ఉన్నారు. అందుకని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న ఆశా వర్కర్లు ఎన్హెచ్ఎం నిబంధనల ప్రకారం ఆశా వర్కర్లు ఏ పని చేయాలో ఆ పని మాత్రమే చేయించాలి. ఆ పనులు కాకుండా అదనపు పనులు చేయొద్దనే పద్ధతిలో సర్క్యులర్ ఇచ్చిన ఆ పనులు చేస్తా ఉన్నారు. వెంటనే అదనపు పనులు ఆపేయాలి. ఆశా వర్కర్లకి సెలవులు ఇవ్వాలి. దహన సంస్కారాల ఖర్చులకి సంబంధించినటువంటి 20,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే వేతనాలను పెంచాలి. జనాభా ప్రాతిపదిక ప్రకారం ఆశా వర్కర్ల నియామకం జరగాలి. రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలి. ప్రభుత్వ నియామకాలు చేపట్టేలాగా సర్కులర్ ని మార్పు చేసేటటువంటి పని చేయాలి. ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లందరికీ కూడా వెయిటేజ్ ఇచ్చి పర్మనెంట్ పోస్టుల సందర్భంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఆశా వర్కర్లందరికీ కూడా ఏఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి దశల వారీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ CI2 అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 1000-1200 జనాభాకి ఒక ఆశా వర్కర్ ఉండాలి. పట్టణాల్లో 2-2.5 వేల మందికి ఒకరు ఉండాలి. 20 ఏళ్ల క్రితం ఎన్హెచ్ఎం స్కీమ్ వస్తే ఈ రోజుకి పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచేటటువంటి పని ప్రభుత్వం చేయడం లేదు. వైద్య రంగానికి 6% బడ్జెట్ లో నిధులు కేటాయిస్తే ప్రజారోగ్యానికి ఉపయోగపడుతుందనే పద్ధతిలో ట్రేడ్ యూనియన్లు ప్రధానంగా CI2 అనేక కాలాల నుంచి అడుగుతున్నప్పటికీ ఆ డిమాండ్ నెరవేర్చేటటువంటి పని చేయట్లేదు. బడ్జెట్ లో ప్రతి ఏటా కోతలు విధించేటటువంటి పని చేస్తా ఉన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసేటటువంటి పని చేస్తున్నారు. బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా ప్రజలకి ఆరోగ్యం ఎలా వస్తుంది, వైద్యం ఎలా అందించగలరని అడుగుతా ఉన్నాం. కానీ ఆశా వర్కర్లు మాత్రం రోజు ఇళ్లమ్మడి తిప్పి ఆ సర్వేలు, ఈ సర్వేలు, ఆ యాప్లు, ఈ యాప్లు అనే పేరుతో వేధించేటువంటి పని చేస్తా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ సర్వే చేసినా వాళ్ళకి ఏ జబ్బు ఉన్నా ఆ జబ్బుకి కావాల్సినటువంటి వైద్యం గాని, మందులు గాని ఈ ప్రభుత్వం సరఫరా చేసే పని, వైద్యం అందించేటటువంటి పని చేయడం లేదు. ఊరికే మేము బాగా పని చేస్తున్నామని చెప్పడం కోసం ఆశా వర్కర్లు తిప్పే పని, వేధించే పని చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలి. ఇతర స్కీమ్ వర్కర్లతో ఆశా వర్కర్లని పోల్చకూడదు. ఆశా వర్కర్లు 24 గంటలు డ్యూటీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలకి సిద్ధమవుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కృష్ణా NTR జిల్లా ఆశా వర్కర్స్ కి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్హెచ్ఎం స్కీమ్ ఏర్పడి 20 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 20 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం కేవలం పారితోషికాల పేరుతో 3,500 రూపాయలు మాత్రమే ఆశా వర్కర్లకి చెల్లిస్తా ఉన్నారు. ఈ రోజు ఆశా వర్కర్లు కేవలం మాతా శిశు సంరక్షణ కోసం కాకుండా అన్ని రకాలైనటువంటి పనులు చేపిస్తా ఉన్నారు.
24 గంటల డ్యూటీ అని చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 10,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తున్నప్పటికీ ప్రయాణపు ఖర్చుల పేరుతోటి నెలలో 3 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. గర్భవతుల్ని, బాలింతలని, పసిపిల్లలని ఆసుపత్రులకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా అవసరాన్ని బట్టి 2 రోజులు 3 రోజులు అక్కడే ఉండాల్సి వస్తా ఉంది. గర్భవతం డెలివరీకి తీసుకెళ్లేటప్పుడు 108 వచ్చినప్పటికీ రిటర్న్ లో రావాలంటే మళ్ళా సొంత డబ్బులు పెట్టుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని గ్రామాలకి బస్సు సౌకర్యాలు లేవు. ఈరోజు ఆశా వర్కర్లు 24 గంటల డ్యూటీ పేరుతోటి సంబంధం లేనటువంటి అనేక రకాలైనటువంటి పనులు చేపిస్తా ఉన్నారు. ఆఖరికి పెన్షన్లు కూడా ఆశా వర్కర్లతో పంచే పని చేస్తా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ CI2 అనుబంధ సంఘంతో జరిపినటువంటి చర్చలలో ఆశా వర్కర్లకి అన్ని రకాల సెలవులు ఇస్తామని, దహన సంస్కారాలకి 20,000 రూపాయలు ఇస్తామని ఒప్పందం కుదిరింది. కానీ ఇప్పటికీ ఆ జీవోలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆశాల నియామకాల్లో రాజకీయ జోక్యం పెరుగుతా ఉంది. ఆశాలకి గంట సెలవు కావాలన్నా, లేకపోతే ఒక గంట పర్మిషన్ కావాలన్నా, ఒక రోజు సెలవు కావాలన్నా అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తా ఉంది. ఒకవైపున ధరలు పెరుగుతా ఉన్నాయి, చేస్తున్నటువంటి పని భారం అవుతా ఉంది. కానీ వేతనాలు మాత్రం పెంచే పని చేయట్లేదు. 6.5 ఏళ్ళు అవుతా ఉంది. ఆశా వర్కర్లకి వేతనాలు పెంచి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఆశాలకి కనీస వేతనాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఆ ప్రకారం కనీస వేతనాలు